అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఒకరోజు నరేంద్రుడు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక గుర్రపు బండిలో స్త్రీ కూర్చొని ఉంది. ఉన్నట్టుండి ఆ గుర్రం అదుపు తప్పి ఎలా పడితే అలా పరిగెత్తసాగింది. ఆ స్త్రీ మిక్కిలి భయపడి కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తూ ఉంది. కానీ ఆమెకు సహాయం చేయుటకు ఎవరూ వెళ్ళలేదు. అది చూసిన నరేంద్రుడు పరుగున వెళ్ళి ఆ గుర్రాన్ని అదుపు చేశాడు. ఆ స్త్రీని రక్షించాడు. ఆ స్త్రీ నరేన్కు కృతజ్ఞతలు తెలిపింది. నరేన్ ఆడుకునేటప్పుడు అతడే రాజు. అతడు చెప్పిందే వినాలనే పట్టుదల పట్టేవాడు. తన స్నేహితులందరిలో అతడే నాయకునిగా ఉండేవాడు. నరేన్ స్నేహితులు కూడా నరేన్ని ఆటలలో అధిపతిగా చేసేవారు. అతడు చెప్పిన ఆటలే ఆడేవారు. నరేన్ తన ఇంట్లో మహారాజు ఆట ఆడేవారు. తన ఇంట్లో పూజ గదికి దగ్గరున్న మెట్లే రాజదర్బారు. పైనుంచి మొదటి మెట్టు మీద మహారాజు కూర్చునేవాడు. మహారాజు మాత్రం నరేంద్రుడే. రెండవ మెట్టు మీద మంత్రి, సేనాధిపతి నిలబడి ఉంటారు. ఇక రెండు మెట్ల క్రింద కప్పం చెల్లించే సామంతరాజులు ఉండేవారు. సామంతరాజులు ఒకరి తరువాత ఒకరు వచ్చి కప్పం చెల్లించి ఆయనను పొగుడుతూ ఉండేవారు. మహారాజు వారి రాజ్య వివరాలు అడిగి తెలుసుకునేవారు. ఆ తరువాత రాజ్యంలో నిందితులను, దోషులను ప్రవేశపెట్టి వారిని విచారించి వారికి ఏ శిక్ష వేయాలో మహారాజు చెప్పి అమలుపరచమని తన సైనికులను ఆజ్ఞాపించేవాడు. ఈ ఆట అంటే నరేంద్రుడికి చాలా ఇష్టం. నరేన్కు 11 సంవత్సరాలు వచ్చాయి. ఇంగ్లండు దేశం నుండి ఒక యుద్ధ నౌక కలకత్తా నగరానికి వచ్చింది. నరేన్ స్నేహితులందరూ ఆ నౌకను చూడాలని అనుకున్నారు. పిల్లలకి అనుమతి లేదని తెలుసుకున్నారు. కానీ ఎలాగోలా వెళ్ళాలని అనుకున్నారు. లోపలికి వెళ్ళాలంటే ఆంగ్లేయుల అధికారి అనుమతి అవసరం. ఇప్పుడు కలుసుకొనుటకు వీలు లేదు అని బంట్రోతు అన్నాడు. ఎంత చెప్పినా అనుమతించలేదు. చివరికి ఆ ఆంగ్ల అధికారిని కలుసుకొని అనుమతిని సంపాదించగలిగినాడు నరేంద్రుడు. అప్పుడు కాపలాదారుడు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగాడు కాపలాదారుడు. అప్పుడు నరేన్, నేను మంత్రగాడిని, నాకు మంత్రాలు వచ్చు అని వెళ్ళిపోయాడు. గంగా భవానికి విశిష్టమైన పూజలు జరిపించడంలో సంక్రాంతి ఒకటి. ఆ దినం గంగా నదికి విశేష పూజలు జరిపిస్తారు. ఆ నదిలో పుణ్యస్నానాలు చేసేవారు. నరేన్ తండ్రి వద్దకు వచ్చే అనుమతి తీసుకున్నాడు. తండ్రి దగ్గర నుండి డబ్బులు ఇప్పించుకున్నాడు. తండ్రి నియమించిన ఉపాధ్యాయుని వద్ద గంగా భవానిపై భక్తి పాటలను, భక్తి గేయాలను నేర్చుకున్నాడు. తిన్నగా గంగా నది దగ్గరకు చేరుకున్నాడు. భక్తి గేయాన్ని పాడి గంగా నదిలో మునకలు వేసి తాను తెచ్చిన పూలమాలను గంగా నదికి సమర్పించాడు. ఇక సాయంత్రం అక్కడి వారందరూ దీపాలు వెలిగించి గంగా నదిలో వదిలి గంగామాతకు నమస్కరించారు. అప్పుడు నరేన్ కూడా దీపాలు వెలిగించి గంగా నదిలో వదిలి గంగాదేవికి నమస్కరించాడు. దీపాలతో గంగా నది శోభాయమానంగా విరాజిల్లింది. తన స్నేహితులతో కలిసి నరేన్ నాటకాలను ఏర్పాటు చేసి నరేంద్రుడు నటించేవాడు. ఒకరోజు నరేన్ తాతగారు ఇంట్లో నాటకాలను ప్రదర్శించకండి అని అన్నాడు. అప్పుడు నరేన్ ఇంటి ముందర వ్యాయామశాల నిర్మించుకొని అక్కడ ఉదయం వ్యాయామం చేసి సాయంత్రం ఆడుకునేవారు. సెలవు దినాలలో నాటకాలు వేసేవారు. కానీ సెలవుల్లో నరేన్ బంధువులు పిల్లలు నరేన్ ఇంటికి వచ్చారు. వారు అక్కడ చేరి కట్టెలతో నిర్మించిన
ఆ వ్యాయామశాలను పాడు చేశారు, కట్టెలను విరగ్గొట్టారు. అయినను నరేంద్రుడు వదిలిపెట్టలేదు. నవగోపాల్ అనే ఒక పెద్ద మనిషి నిర్వహిస్తున్న వ్యాయామశాలలో రోజు ఉదయాన్నే వ్యాయామం చేసేవారు. ఆయన అనుమతిని పొంది సాయంత్రం కూడా వచ్చి ఆడుకునేవారు. కర్రసాము ఆట అంటే నరేన్కు చాలా ఇష్టం. అందులో మంచి నేర్పరి కూడా. కర్రసాము నిపుణుల వద్ద ఆ ఆటను నేర్చుకున్నాడు. నరేన్ పాఠశాలలో కర్రసాములో పోటీ జరుగుతున్నది. అక్కడ ఎవ్వరూ సరిగా ఆడలేకున్నారు. నరేన్ లేచి నిల్చున్నాడు. పోటీలో ఉండేవారితో ఇలా అన్నాడు, నేను పోటీలో లేను, కానీ ఆడాలని అనుకుంటున్నాను. ఎవరైనా సరే నాతో పోటీ పడవచ్చు అని అన్నాడు. నేను ఆడతాను అని ఒక యువకుడు వచ్చాడు. ఆ వ్యక్తి బాగా దిట్టంగా కనిపిస్తున్నాడు. ఇద్దరూ పోటీలోకి దిగారు. అందరూ ఎవరు గెలుస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ యువకుడు నరేన్ దాటికి ఆటలో నిలబడలేకపోయాడు. నరేన్ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు ఆ యువకుని కర్ర విరిగిపోయింది. నరేన్కు రాని ఆటలంటూ ఏముంటాయి? ఈత, పడవ నడపడం కూడా వచ్చు. ఏదైనా ఒక విషయం పట్ల సందేహం వచ్చినప్పుడు అది తీరే వరకు నరేన్కు నిద్ర పట్టేది కాదు. ఒకరోజు మిత్రులతో కలిసి కలకత్తా కోటను చూడడానికి నరేన్ వెళ్ళాడు. వారిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నాడు. నరేన్ స్నేహితులందరూ వెళ్ళిపోయారు. నరేన్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. పాపం అతడికి ఏమైందో అని నరేన్ వెనక్కి తిరిగి అతని దగ్గరకు వచ్చి అతనితో ఏమైంది అని అడిగాడు. అతడు నాకు తీవ్రంగా జ్వరం వస్తున్నది, ఆపై నీరసంగా కూడా ఉంది అన్నాడు. సరే, నీవు ఏమీ కంగారు పడవద్దు అని అక్కడ వస్తున్న ఎద్దుల బండిని ఆపి ఆ బండిని నడుపుతున్న తాతతో ఇలా అన్నాడు, ఇతడు నా స్నేహితుడు, ఇతనిని వారి ఇంట్లో వదిలి వెళతారా? జ్వరంతో బాధపడుతున్నాడు, అతడు దారి చెప్తాడులే తాత అని అనగా సరేనని ఆ తాత వారి ఇంటి దగ్గర దింపాడు. ఒకరోజు నరేన్ తన స్నేహితులు పడవలో గంగా నది మీదుగా జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా వారిలో ఒకరికి ఒంట్లో బాగాలేక వాంతి చేసుకున్నారు. పడవ నడిపే వ్యక్తి శుభ్రం చేయమన్నాడు. వారు అందుకు అంగీకరించక రెండింతలు డబ్బులు చెల్లిస్తాములే అని అన్నారు. వీలు లేదు, శుభ్రం చేస్తారా లేదా అని బెదిరించాడు. శుభ్రం చేసే వరకు మిమ్మల్ని వదలను అని అన్నాడు. అప్పుడు నరేన్ మెల్లగా ఆ పడవలో నుంచి దుంకి ఈదుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న ఆంగ్ల సిపాయిలకు వచ్చి రాని ఇంగ్లీషుతో తమ సమస్యను గురించి చెప్పాడు. నరేన్ వారి చేయి పట్టుకొని పడవ నడిపే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు. పడవవాడు భయపడి ఆ పిల్లల్ని వదిలేశాడు. నరేన్కు ధైర్య సాహసాలు ఎక్కువ. అలా నరేన్కు 14 ఏండ్లు నిండాయి. ఒకసారి నరేంద్రుడు నాటకాన్ని చూడడానికి వెళ్ళాడు. నాటకం జరుగుతున్నది. ఆంగ్లేయులు వచ్చి ఆ నటులలో ఒకరిని ఖైదు చేయడానికి వచ్చారు. నాటక ప్రదర్శన మధ్యలో వచ్చి నిన్ను ఖైదు చేస్తున్నాము అని అనగా నరేన్ గట్టిగా ఇలా అంటాడు, నాటకం జరుగుతున్న మధ్యలో వచ్చి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని అన్నాడు. నాటకం అయిపోయిన తరువాత ఏదైనా ఉంటే చూసుకోండి అని నరేన్ అనడంతో ప్రేక్షకులందరూ అలానే అన్నారు. అందరూ ఒకే మాట మీద ఉండడంతో ఆంగ్లేయులు ఆగిపోయారు. నాటకం అయిపోయిన తర్వాత ప్రేక్షకులు నరేన్తో చాలా మంచి పని చేశావు, నాటకాన్ని చూడడానికి చెల్లించిన డబ్బులు వృధా కానీయకుండా చేశావు అని నరేన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.